హాయ్ హలో వెల్కమ్ టు టుడే న్యూస్. నేటి వార్తలకు స్వాగతం సుస్వాగతం. మరో అద్భుతమైన తాజా వార్తతో మీ ముందుకు వచ్చేసాను. ఈ 22వ శతాబ్దంలో గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ ఈమె ఎవరో కాదండి, గత సంవత్సరంలో నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చి చరిత్ర సృష్టించిన మహిళ. అదే మహిళ ఇప్పుడు మళ్ళీ సరికొత్త రికార్డు సృష్టించింది. గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా నార్మల్ డెలివరీ జరిగింది, అది కూడా డాక్టర్ల ప్రమేయం లేకుండా. అయితే ఇకపోతే పూర్తి వివరాలు చూస్తే, గత సంవత్సరంలో నార్మల్గా ప్రెగ్నెన్సీ పొందిన ఈ మహిళ 9 నెలలు నిండడంతో, నొప్పులు స్టార్ట్ అవ్వడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్దకు తీసుకొచ్చారు. డాక్టర్ చెక్ చేసే ముందే నార్మల్ డెలివరీ అవి పూర్తి ఆరోగ్యమైన బిడ్డకు జన్మనిచ్చింది. మన మూల భాషలో చెప్పాలంటే పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆమెను, ఆమె బిడ్డను చూడడానికి తండోపతండాలుగా ఆసుపత్రి వద్దకు వస్తున్నారు. కొంతమంది ఈమె దైవ స్వరూపమని, సాక్షాత్తు ఆ దేవతే అని సంబోధిస్తున్నారు. జన్మించిన బిడ్డ కలియుగ దైవం అని, కారణ జన్ముడని చెప్తున్నారు. ఈ కారణ జన్ముడికి జన్మనివ్వడం కోసమే ఈమెని ఎంచుకున్నాడు దేవుడని కూడా చెప్తున్నారు. ఈ రోజుల్లో ఇలా నార్మల్ డెలివరీ జరగడం ఒక విశేషం. అది మా హాస్పిటల్లో జరగడం చాలా ఆనందంగా ఉందని, మా అదృష్టం అని అంటున్నారు హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్స్. సో ఆమె ఆరోగ్యం అంతా పరీక్షించి ఇంటికి పంపించనున్నారు. అలాగే ఆవిడ్ని పూర్తిగా పరీక్షించి నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి, నార్మల్ డెలివరీ అవ్వడానికి గల కారణాలు తెలుసుకొని మిగతా ప్రజలందరికీ వాటి యొక్క రహస్యాలు తెలియజెప్పాలని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. ఇంతటితో ఈ న్యూస్ సమాప్తం. మరొక కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ ఫేవరెట్ ఛానల్. థ్యాంక్ యూ.